అయం పదాంతర్బహిరేకరూపస్త్రూపః అయం పదాంతర్బహిరేకరూపః. అది పాముందే సాముందే మీకు రైట్. అయం సదాంతర్బహిరేకరూపః చైతన్యమాత్రో నిభిదో నిరంశః. చైతన్యమాత్రో నిభిదో నిరంశః. అంతర్బహిష్యైంధవబిల్ఖిల్వా. అంతర్బహిష్యైంధవకిల్వ ఏకరసః. యథా తద్వదయం చిదాత్మా. అంతర్బహిః సైంధవఖిల్వః ఏకరసో యథా తద్వదయం చిదాత్మా. అయం సదా అంతః బహిః ఏకరూపః. ఇంకా చైతన్య మాత్రః నిబిధః నిరంశః. అంతః బహిః సైంధవ ఖిల్వః ఏకరసః. యథా తద్వత్ అయం చిదాత్మా. అది చెప్తున్నారు. ఇంతవరకు మనకి బుద్ధి విషయాలు చెప్పారు, అహంకార విషయాలు చెప్పారు. అహంకారం అన్నటువంటిది బుద్ధిని అనుసరించుకునే ఉంటుంది. అది బుద్ధిలోనే అహంపద యొక్క నిర్ణయం. ఎలా నిర్ణయం అంటే ఒక నిశ్చయం అయిపోయిన తర్వాతే ఏ పనైనా చేస్తాడు. అందుచేత అహం పదార్థం అనేది బుద్ధిని అనుసరించుకొనే ఉంటున్నది. బుద్ధిలో నేను ఈరోజు వెళ్తాను, నేను అంటే ఏమిటి అహం, వెళ్తాననేది ఏమిటి నిశ్చయం. అర్థమైందా? మరి ఇప్పుడు ఈ రెండు దేన్ని ఆశ్రయించుకున్నదంటే బుద్ధినే ఆశ్రయించి. నేను వస్తాను, నిశ్చయమైతేనే వస్తానంటాడు. నువ్వు వస్తావా లేదో కరెక్ట్గా చెప్పోయే బాబు, నిన్న అలాగే చెప్పావు, మొన్న అలాగే చెప్పావు, నీకోసం కాసి కూర్చున్నాను, ఈరోజు అలా చెప్తే అలాగని మనం అంటాం. లేదు లేదు ఇదే కరెక్ట్, వచ్చి తీరుతాను. ఎన్ని సొక్కలు దిగురాని సూర్యుడు దిగురాని నేను రావడం నిశ్చయం అంటాడు. అందుచేత నేను అనేది అహంకారంలో ఈ బుద్ధికి ఇదంతా వివరించాడు. సరే, ఇప్పుడు మళ్ళీ సమన్వయంగా అన్నీ చేస్తున్నారు. అయం ఏమి, ఈ యొక్క అయం అంటే ఇది ఆత్మ. ఏమి ఎలాంటిది? సదా ఎల్లప్పుడూ అంతః బహిః ఏకరూపః. అది లోపట బయట ఒకటే రూపం, లోపట ఒక రూపం, బయట ఒక రూపం ఉండేది ఆత్మ కాదు, అయమాత్మ కాదు. మరి ఎలాగా అంటే చెప్తున్నాడు, చైతన్యమాత్ర నిబిధః. అంతః లోపట చైతన్యం మాత్రమే ఉంటూ ఉన్నది. ఇంకా చైతన్యాన్ని మినహాయించి అదేమి ఆత్మన్నా చైతన్యమన్నా ఒకటే. అయితే చైతన్యం మాత్రమే నిబిధః నిబిడీకృతః అంటారు కదా నిండా అని. నిరంశః ఆత్మ ఎలాంటిది? దానికి ఒక అంశం అంటూ లేదు. అంశీ కానీ అంశ కాదు. ఏమంటారు? అంశ అంటే అంతటా పూర్ణంగా ఉన్నదాన్ని ఏమంటారు? అంశీ అంటారు. అంశ అంటే ఒక భాగం. అది ఏకాంశేన స్థితో జగత్ అంటారు. విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్ భగవద్గీత లాస్ట్లో చెబుతాడు కదా. నా యొక్క అనేకాంశంలో ఒక అంశం చేతని ఈ జగత్తంతా వ్యాపించబడి ఉన్నది అంటాడు.
అందుచేత అది ఎప్పుడు అంశి కాదు, ఏమి అది అంశ, అంశ కాదు అంశి. అందుకే అంశ అంటే భాగం, అంశ అంటే భాగం, నిరంశ అంటే భాగము లేనిది. అంశ అంటే ఒక విడివిడిగా ఎన్ని భగవద్ ఇదంతా అంటారు. ఇంత ఎవరిది? భగవద్ సంభూతుడితడు. భగవంతుని యొక్క అంశంలో ఒక అంశంతో ఇతడు పుట్టాడు, అందుకనే అంశం అంటారు. ఇంకా ఎలాగయ్యా మరి? అంతః బహిః ఏకరూపశ్చైవ చైతన్య నిబిడ అది ఒక ఉదాహరణ తెలపమని మనం కోరినట్లయితే ఉదాహరణ ఇప్పుడు చెప్తున్నారు. అంతః బహిః సైంధవ ఖిల్య, అది ఏకరస. అక్కడ ఏకరూప, ఇక్కడ ఏకరస. సైంధవ అంటే ఉప్పుగడ్డ. ఉప్పుగడ్డ బయట అలాగే ఉంటుంది, లోపల అలాగే ఉంటుంది. అర్థమైందా? ఉప్పుగడ్డ బయట ఉప్పే, దాని లోపల ఉప్పే, అది ఎక్కడ వేసినా ఉప్పే. అర్థమైందా? అది నీటిలో వేసుకొని తాగినా ఉప్పే. కాబట్టి అది ఎలాగ అంతః బయటి ఉంటుందో ఏదో ఒక ఉదాహరణ పెట్టాలి కదా మరి. అది అందుకు ఒక ఉదాహరణ ద్వారా మనకు అర్థం కావడానికి సైంధవ ఖిల్వ, బిల్వ పర్వాలేదు, అది కూడా మంతే. సైంధవ బిల్వ అంటే ఏమిటి? ఆ సైంధవ ముక్క, అది దానికి సైంధవ ముక్క అది. అంతర్బహిః సైంధవ బిల్వ. తర్వాత ఏకరసో యథా, అది ఎలా ఉంటుంది? ఏకరసంగా ఉంటుంది, ఉప్పులాగే ఉంటుంది, కానీ అందులో తీపి అంటూ రాదు. తీపిలోనే ఉప్పు వస్తుంది, కానీ ఉప్పులో మాత్రం తీపి రాదు. కొన్ని బెల్లాలు తిన్నాం అనుకో ఉప్పుగా ఉంటాయి, కొన్ని బెల్లాలు తీయగా ఉంటుంది, కానీ ఆటలో తేడా ఉంటుంది. ఉప్పులోని ఎప్పుడూ కూడా ఒకటి, అది ఎక్కడ చూసినా అది ఒక్కటే ఉప్పు, ఉప్పులో తేడా ఉండదు. అందుకని ఉప్పు తీసుకున్నాడు ఆయన. బెల్లంలో ఆ చెరుకు రసాన్ని బట్టి అది మారిపోద్ది, అది ఉప్ప వగర. ఆ భూమిని బట్టేమో ఆ చెరుకులు పుడతాయి, ఆ చెరుకుని బట్టేమో బెల్లం వస్తుంది. అర్థమైంది? ఒక భూమిలో పుట్టిన చెరుకులు మాకేడ నవల బుద్ధి అయింది, సవ్వగా సప్పగా ఉంటాయి. ఒక భూమిలో పుట్టినవి తీయగా ఉంటాయి. అది భూమిని బట్టి ఆసారు. కానీ ఉప్పు అలాగే లేదు, అది ఎక్కడైనా ఒకటే, భూమిలో పుట్టినా సముద్రంలో పుట్టినా ఏ నీటిలో పుట్టినా. అందుకని కరెక్ట్ అయిన ఉదాహరణ తీసుకుంటారు వాళ్ళు. ఉప్పు ఎలాగా అంతర్బహిః ఏకరసమర్థతే, పరమాత్మ అలాగా అంతర్బహిః చైతన్యమాత్రముగా ఏకరసంగా ఉంటాడు. తద్వత్ అయం చిదాత్మ. ఇది ఎలాగుంటుందో ఆ విధంగానే అయం చిదాత్మ. ఉప్పు ఎలాగైతే లోపట బయట అంతా ఒక్కలాగా ఉంటుందో, 79 అంతా బయట లోపట ఎలా ఉంటుందో అలాగనే చిదాత్మ తద్వత్తు అయం చిదాత్మ. ఈ పరమాత్మ, ఈ చైతన్య శక్తి అయం యథా సైంధవ తథా ఇది ఆత్మ, అది దానిలో ఉన్నది. ఆ విధంగా చెప్పి ఇప్పుడు చెప్తూ ఉన్నారు 80వ శ్లోకంలో. శుద్ధాత్మని చిన్మాత్రే కూటస్థే ప్రత్యేగాత్మని భ్రాంత్యా కల్పితమిహ జీవత్వం సన్నిధి దోషాదహంకారస్య శుద్ధాత్మని చిన్మాత్రే కూటస్థే ప్రత్యేగాత్మని భ్రాంత్యా
కల్పితమిహ జీవత్వం సన్నిధి దోషాదహంకారస్య. ఇప్పుడు చెప్తున్నారు శుద్ధాత్మని, శుద్ధమైనటువంటి ఆత్మయందు. ఆ ఆత్మకి విశేషణాలు అన్నమాట 3 ఉన్నాయి. 1 చిన్మాత్రే, 2 కూటస్థే, 3 ప్రత్యేగాత్మని. ఆత్మకి అన్నీ సప్తమి ఏకవచనంలోనే పరిగణింపబడ్డాయి. శుద్ధాత్మని అది ఎలాగొద్ది? చిన్మాత్రే, కూటస్థే, ప్రత్యేగాత్మని 3 విశేషములతో కూడిన శుద్ధాత్మని. ఒకటి ఆత్మ ఎలాంటిది? శుద్ధమైనటువంటిది. అది శుద్ధమైన ఎందుకు వచ్చింది? దానికి ఎందులోనున్నా దాన్ని అంటకుండా ఉంటుంది. అది అన్నమాట. అది ఎందులో ఉన్నా దాన్ని అంటకుండా ఉంటుంది. మన శరీరం అంతా రక్తము, మాంసం, మలము, మయము అంతా నిండిపోయింది. కానీ ఇదంతా ఆత్మకు అంటుందండి అంటే అంటదు. అది అక్కడ చంద్రుడి నుంచి ప్రతిబింబించిన ఆ బింబం ఉంది కదా, ప్రతిబింబం, అది నీటిలో బురద నీటిలో పడినా సరే, మంచినీటిలో పడినా సరే, ఈ బురద ఆ మంచినీరు ప్రతిబింబానికి ఆవగించంతా అంటుకోదు. చంద్రుడికి అంటుకోదు, చంద్ర ప్రతిబింబానికి అంటుకోదు. అలాగే ఆత్మ కూడా సర్వం అంతా ఉన్నా అది అంటుకునేది ఎక్కడ లేదు. అది అంటుకోదు, దేనికి అంటుకోదు. అది అందుచేత శుద్ధాత్మ అయింది. అది ఇంకెలాంటిది? ఆత్మ విశేషణం చిన్మాత్రే. చిన్మాత్రే చిత్తు అంటే జ్ఞానస్వరూపం అన్నమాట, చైతన్య స్వరూపం అన్నమాట. అటువంటి చిన్మాత్రే శుద్ధాత్మ. ఇంకా ఎలాంటిది? ఆత్మ కూటస్థే. అక్కడక్కడే చెప్తుంటాడు ఆత్మ విశేషాలు, ఎక్కడ మర్చిపోతామో మనమని. అర్థమైందా? గుర్తు చేస్తూ ఉంటుంటాడు. అందుచేత కూటస్థే. కూటం అంటే అందరికీ తెలిసిందే. బంగారం పని చేస్తాడు కదా కంసాల వాడు, ఆ కిందన ఒకటి ఉంటుంది ఇనుప బుద్ద, దాని మీద కొడుతుంటుంటాడు అన్నమాట. అది కదలదు, కానీ దాని మీద వస్తువులు మాత్రం అనేక రకరకాలు తయారవుతాయి. ఆ కింద ఉన్నటువంటి దాన్ని కూటం, పెద్ద కర్ర పెడతాడు దుక్కలాంటిదంతా పరాస, దాని మీద మధ్యలో ఇనపది పెట్టి దాని మీద చుచ్చుతో కొట్టి సాగదీస్తూ ఉంటుంటాడు. అది ఎలాగైతే కదలకుంటా ఉంటుందో అలాగా ఆత్మ కూడా కదలకుంటా ఉంటుంది. అది ఇదే అందరికీ కొంచెం డిఫరెన్స్గా ఆశ్చర్యంగా ఉంటుంది. మనం కదిలినా ఆత్మ కదలదు అంటాడు, కదలకుంటే ఎలాగ ఉంటుంది అని ఇది ప్రశ్న. ఇది అందరికి అవసరం ప్రశ్నలే. అర్థమైందే? కదిలితే కదలాలి కదా అంటే అది కదిలేదేమీ కాదు. ఇదంతా కూడా ఆరోపితమైన వస్తువే కదులుతుంది, కానీ అసలు వస్తువు కదిలే స్వభావమో లేదు. తదేజతి, అది ఎప్పుడో తన్నైజతి అన్నాడు. అది ఎప్పుడో కదిలినట్టు కనపడుతుంది, కదలినట్టు కనపడుతుంది. ఎవరికి? అజ్ఞానికి కదిలినట్టు కనపడుతుంది, అజ్ఞానికి కదలినట్టు కనపడుతుంది. అర్థమైందా? ఇప్పుడు నీటిలో ఉండే తరంగాలే కదులుతుంది, కానీ నీటిలో పడిన ప్రతిబింబానికి ఎప్పుడూ కదలిక లేదు. నీటిలో పడిన ప్రతిబింబానికి కదలిక ఎప్పుడు తరంగాలే కదులుతూ ఉంటాయి. చంద్రుడికి కదలిక లేదు, చంద్ర ప్రతిబింబానికి కదలిక లేదు. కదిలేది ఏమిటి అంటే తరంగాలే. అలాగనే పరమాత్మ శక్తి ద్వారా ఉత్పత్తి అయినటువంటి మాయాపాతితో కూడినటువంటి అంతఃకరణమే కదులుతుంది, కానీ ఆత్మ కదలదు. అది కూటస్థం. ప్రత్యేక ఆత్మని ఇంకెలాంటిది? ఇది ఇంద్రియాదులకు సాక్షిగా ఉన్నటువంటి మన దేహేంద్రియ 24 తత్వాలకి భిన్నంగా లోపట ఉంది కాబట్టి ప్రత్యేకం. అటువంటి జీవాత్మ యందు భ్రాంతి చేత కల్పితం ఇహ జీవత్వం. మనము జీవుడని భ్రాంతి చేత కల్పించుకున్నాం. మామూలుగా విచారిస్తే జీవత్వం అనేది లేదు, జీవత్వం అనేది లేదు. చెరువులో నీరు ఎండిపోతే అక్కడ ప్రతిబింబమే లేదు. చెరువు ఎండిపోయింది అనుకోండి, ప్రతిబింబమే లేదు. చెరువులో నీరుంటేనే
ప్రతిబింబం. ప్రతిబింబము స్వభావమైతే ప్రతిబింబం ఎక్కడైనా ప్రతిబింబించే స్వభావం అయితే నీరు ఉన్నా లేకపోయినా కనబడాలి. ఏమంటారు? నీరు ఉన్నా లేకపోయినా అలాగని జీవుడు అన్నట్టు పదం స్వభావం అయితే ఎప్పుడూ జీవపదం ఉండే తీరాలి. జీవో బ్రహ్మైవ నా అపరహ. వీరికి వాళ్ళకి దానికి లేదు. ఆ ఛాయే ఉంది కాబట్టి అందుకని జీవుడు వేరు దేవుడు వేరు అనడానికి లేదు. అంతఃకరణమునందు ప్రతిఫలించిన చైతన్యాన్ని మన జీవుడని పేరు ఉపాధి పెట్టుకోవాలి. పేరు లేకపోతే నడవదు కదా. ఇప్పుడు ఎన్నో పేర్లు పెట్టుకుంటేనే మనం నడుస్తుంది ప్రపంచం. ఎమ్మెల్యేని పెట్టుకోవాలి, ఎమ్మెల్సీని పెట్టుకోవాలి, మినిస్టర్ని పెట్టుకోవాలి, ప్రైమ్ మినిస్టర్ని పెట్టుకోవాలి, కలెక్టర్ని ఇన్ని పెట్టుకుంటేనే ప్రపంచం నడుస్తుంది. అలాగే లోపల కూడా జీవుడాత్మ, పరమాత్మ, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, ఈ రకరకాలైన పేర్లు అనమాట ఇవన్నీ. ఎందుకంటే ఈ యంత్రం నడిపే యంత్రానికి ఈ పేర్లు. అందుచేత అది భ్రాంతి వశము చేత అంటే ఏంటి? మనము ఉన్నది ఉన్నట్టు తెలుసుకోకపోవడమే భ్రాంతి. ఇంక భ్రాంతి అంటే ఇంకేమీ లేదు. ఉన్నది ఉన్నట్లు తెలుసుకుంటే అది జ్ఞానం. ఉన్నది ఉన్నట్లు తెలుసుకోకపోతే భ్రాంతి. సర్పాన్ని చూసి పాము అనుకుంటే, ఇది త్రాడుని చూసి సర్పం అనుకుంటే భ్రాంతి. అది అంతే ఉన్నది. ఆ భ్రాంతి చేత జీవత్వం ఇహ కల్పితం. ఇహ అంటే దీని యందు పరమాత్మ యందు ఈ అంతఃకరణమునందు జీవత్వము కల్పితం. కథం కల్పితం ఎందుకోసం వచ్చింది అంటే సన్నిధి దోషాత్ అహంకారస్య. ఇదేమిటంటే సన్నిధి దోషాత్. ఎందుకంటే బుద్ధి మీద ప్రతిఫలిస్తున్నది కదా పరమాత్మ. బుద్ధిని ఆశ్రయించుకొని అహంకారం ఉంది. అంతఃకరణాన్ని ఆశ్రయించుకొని 4 ఉన్నాయి. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ 4 కూడా సన్నిధి మాత్రాత్ అంటే ఈ 4 యందు కలిపి ఆ ప్రతిఫలిత చైతన్యం పడుతుంటుంది. ఒకటే అంతఃకరణం, దాని యందు పడుతుంది. ఏది పడుతుంది? పరమాత్మ యొక్క ప్రతిబింబం పడుతుంటుంది, ఛాయ. అది పడినప్పుడు అంతఃకరణం దాని యందు పడినప్పుడు సన్నిధానంలో ఉంది. అంతఃకరణ సన్నిధానంలో ఏముంది? పరమాత్మ ఉంది. అందుచేత అంతఃకరణం 4 విధాలుగా భావించుకున్నప్పుడు కూడా అన్నిటికీ సన్నిధానం వర్తిస్తుంది. ఆ సన్నిధాన దోషాత్తు అహంకారస్య, అహంకారం యొక్క సన్నిధాన దోషం వలన ఈ ఆత్మయందు జీవత్వము కల్పితమైంది. సన్నిధాన దోషం చేత కల్పితమైంది. కల్పిత వస్తువు ఎప్పుడు పడకపోతుంది? యథార్థాన్ని తెలుసుకుంటే పోతుంది. యథార్థం అనేది ఉన్నది ఒక్కటి. ఇప్పుడు ఉన్నది ఒక్కటే అని మనం తెలుసుకున్నప్పుడు ఇంకా అంతా కల్పితమైన భావం వచ్చేస్తుంది. అందుచేత కల్పిత దోషాత్తు ఈ కల్పిత సన్నిధానంలో ఉండేది కాబట్టి ఇక నేను అని వ్యవహారం వస్తుంది. ఆ నేను అన్నటువంటిది నిన్నంతా దానికోసం వచ్చింది. 6 గంటల 30 నేను కోసమే. ఆ నేను అన్నటువంటిది నేను అది ఒక నేనేమో అంతఃకరణానికి సంబంధమైన నేను, ఒక నేనేమో ఆత్మకు సంబంధించిన నేను. ఇక్కడ వ్యవహారం ఒక బుద్ధి అంతఃకరణానికి సంబంధించింది అంతే కదా. ఒక చిత్తం అంతఃకరణానికి, ఒక మనస్సు, ఒక అహం అంతఃకరణానికి. ఇప్పుడు నేను విజయకొల్ట ఆత్మ అది అనమాట. అంతఃకరణానికి సాక్షి అయినటువంటి నేనే ఆత్మ. అయితే ఇదేమిటి అంటే ఆ సాక్షి చైతన్యంలో సమీపంగా ఉన్నాడు కాబట్టి నేనే ఆత్మ అన్నటువంటి భావం దీనికి వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఎక్కడెక్కడ ఆపాదక మొక్కమస్తు వ్యాపించింది. ఇది అహంకారం కాలు గోటి నుంచి అందుచేత దీనికి అంత నేను దేహం నేను, ఇంద్రియాలు నేను, మనస్సు నేను,
మొత్తం సప్తధాతువులు నేను అన్నీ నేను అనుకుంటే మొత్తం చుట్టేస్తుంది అనమాట. ఆ సన్నిధానంలో ఉండి ఈ మొత్తం నేనని వ్యవహారం చుట్టేస్తుంది అది. అందుచేత ఇదేమిటంటే ఇది భ్రాంతి కల్పితం. నువ్వు యథార్థంగా విచారిస్తే ఈ నేనుకి సాక్షే ఆ నేను. నేను ఎన్నాళ్ళు బట్టి చేయలేకపోయాను అని అంటాడు. ఇప్పుడు మాత్రం బాగా చేస్తున్నాను నేను చేయలేనని దానికి చేస్తున్న దానికి సాక్షి ఒకటి ఉంది కదా. ఆ సాక్షి నేను అది ఎప్పుడు అకల్పితం. ఈ నేను కల్పితం అయ్యేసరికి ఏమైపోతుంది, అంతా నేనని దీనికి వచ్చేస్తుంది. అంతా నువ్వు కాదేవో, నీకు నేను సాక్షిని, నువ్వు నేను అనుకోవడం పొరపాటు పడుతున్నావు. ఇంతకుముందు నీతో నేను తాదాత్మ్యం చెందా, బుద్ధి నీతో చెందా, అంతకన్నా ధర్మం 4 కదా, చిత్తము నేను నీతో తాదాత్మ్యం చెందా, కానీ నీకంటే అన్యం లేదనుకున్నా. అర్థమైందే. అంతకన్నా ఉపాధి 4, చిత్తంతోనే తాదాత్మ్యమైంది మనస్సు, బుద్ధితోనూ తాదాత్మ్యం అయిపోయింది, అవేమి అలాగే మనసుతోనూ తాదాత్మ్యం అయిపోయింది, అహంకారంతోనూ తాదాత్మ్యం అయిపోయింది. ఈ సన్నిధి వశంలో తాదాత్మ్యం పొందిపోయి మీరే నేను అనుకొని మీరే బ్రహ్మం అనుకుంటున్నాను. నేను ఇంతవరకు కొంపదీసి అర్థమైంది కదా. మీతో ఇలాగ నేను తిరిగి ఉన్నా, కానీ ఇప్పుడు మీకంటే సాక్షి నేను బ్రహ్మమని ఇప్పుడు నాకు గోచరమైంది. చదివి విని మీ 4 సంబంధం నేను కాదు. అయిందా? కాబట్టి నా సన్నిధానంలో ఉండి మీరు నన్ను మర్చిపోయి మీరే గొప్ప అన్నగా చెప్పేసుకుంటున్నారు. మొత్తం అర్థమైందే. చెప్పుకుంటున్న భావం నాకు తెలియలేదు ఎంతవరకు. మీరు చెప్పుకుంటున్న భావము నాకు తెలియలేదు. నేను ఇప్పుడు విచారణ చేయగా మీకు జ్ఞానం వచ్చేసింది. ఈ నేను కాదు, ఆ నేనే. ఈ నేనేమిటి? కల్పిత వస్తువు. ఇది కల్పితం. ఈ నేనే జీవాత్మ. ఈ నేనే అంతఃకరణంలో ఉన్న 4 ప్రతిభాసితమై వ్యవహరిస్తున్న నేను ఏమంటారు? జీవాత్మ అంటారు. పేరు పెట్టి దృశ్యమే. ఏది మనం పోతుందో అది వ్యవహారం దృశ్యం అంటే దృక్కు అది ఇది ఒక్కటే, దృక్కులో తేడా లేదు. ఆత్మే జీవుడు ఇద్దరు ఒక్కటే, అప్పుడు దృక్పదార్థం ఒకటే గోచరిస్తుంది. అయితే నేను కాదు అనేది ఏది ఉందో అది దంత దృశ్యమే. నేను కాదనే మాట ఎక్కడ వస్తుందో అదంతా దృశ్యం. ఇక్కడేంటి? జీవపదము నేను కాదు, అది జీవపదం అనేది దృశ్యం. ఆ పదానికి ఆధారం చైతన్యమే దృక్కు. అర్థమైందా? జీవపదం అనేది ఏమిటి? దృశ్యం. జీవపదం అనేది జీవపదానికి ఆధారమైన చైతన్యం ఉంది కదా, ప్రతిబింబిత చైతన్యం, అది మాత్రం దృక్కే. ఆ దృక్కు ఒకటే, చైతన్యము దృక్కే. ఈ జీవుడు దుక్కే, జీవ చైతన్యము దుక్కే. జీవపదం అనేది ఏమైంది? దృశ్యమైంది. జీవపదం దృశ్యం కాబట్టే విచారించగా జీవపదమే జీవో బ్రహ్మైవ అనేసరికి ఏమైపోయింది? దృశ్యం ఎగిరిపోయా. అదైంది జీవపద దృశ్యం. అది అందుచేత అది చెప్పాడు. శుద్ధాత్మని చిన్మాత్రే కూటస్థే ప్రత్యేగాత్మని. ఈ 4 ఒకటే. ఈ 4 చైతన్యం యొక్క విశేషణాలే. ఆత్మ ఎలాంటిది? శుద్ధమైనటువంటిది. 2 ఎలాంటిది? చిన్మాత్రమైనటువంటిది. చిదీవ మాత్ర చిన్మాత్ర. జ్ఞానస్వరూపము అదే, చైతన్య స్వరూపము అదే. కూటస్థే కదలనటువంటిది. ప్రత్యేగాత్మని 24 తత్వాలకి భిన్నంగా మన లోపట ఉన్నటువంటిది ప్రత్యేకటది. అటువంటిది ఆత్మయందు. ఆత్మని అంటే సప్తమి ఏకవచనం కదా. ఆ ఆత్మయందు భ్రాంత్య
భ్రాంతి చేతను ఇక ఇక అంటే ఇక్కడ ఈ ఆత్మయందు జీవత్వం కల్పితం, జీవుడిని కల్పింపబడి ఉంది. కథం కల్పితం, ఎవరైనా ఎందుకు ఎలా కల్పించావు ఏంటంటే సన్నిధి దోషాత్తు, సన్నిధిలో ఉన్నాడు కాబట్టి ప్రధానమంత్రిలాగానే వ్యవహరించేటట్టుగా ఏమంటావు, ఆయన సన్నిధిలో ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండంగా ఏమే ఈయనకు పండ్లు పట్టుకెళ్తారు, ఆయనకి పండ్లు పట్టుపడతారు. అదే 2 పండ్లు కొడుచుకోయి బాబు అంటారు. ఆయన లోపల వేయడానికి సాల్వ ఈయనకో సాల్వ వేసేస్తారు. అంటే ముందు పని కావాలి కదా. నీవే తప్పరం పెరుగు మన్యం పొందగుందీను నా పైలు ముందు పెట్టు బాబు. అలాగా అందుచేత ఇది సన్నిధి దోషాత్తు అహంకారస్య, అది ఆ విధంగా చెప్పి ఇంకొక ఉదాహరణ కూడా ఇస్తున్నారు మనకి 81లో. జపా కుసుమ సాన్నిధ్యాత్, జపా కుసుమ సాన్నిధ్యాత్ రక్తత్వం స్ఫటికే యథా, రక్తత్వం స్ఫటికే యథా తదాహంకార సాన్నిధ్యాత్, తదాహంకార సాన్నిధ్యాత్ జీవత్వం ప్రత్యేగాత్మని, జీవత్వం ప్రత్యేగాత్మని. ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా సిద్ధి చేస్తూ ఉన్నాడు. దృష్టాంతం దాష్టాంతికం 2 ఇచ్చి సమన్వయం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక ఉదాహరణ, యథా జపా కుసుమ సాన్నిధ్యాత్, యథా ఏమి స్ఫటికే, స్ఫటికం అంటే తెల్లని స్ఫటికము నందు, తెల్లని స్ఫటికం, స్ఫటికలింగం దగ్గరికి వెళ్ళామంటే తెల్లగా ఉంటుంది కదా స్ఫటికలింగం. అది ఆ స్ఫటికలింగం దగ్గర జపా కుసుమ సాన్నిధ్య, జపా కుసుమ అంటే ఎల్లని రక్తవర్ణము కలిగినటువంటి ఒక పుష్పం తీసుకెళ్ళి ఆ భగవంతుడికి ముందుని పెట్టాడు. శివుడికి మందార పుష్పం అంటే ప్రీతి, ఎర్ర పుష్పాలంటే ప్రీతి కాబట్టి ఎదురు చాలా భక్తిపరుడు కాబట్టి ఆ స్ఫటికం అక్కడ ఉంటే దాని ముందు ఈ పుష్పం పెట్టి దండం పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ స్ఫటికంలో ఈ ఎరుపుదనం కనబడుతూ ఉన్నది, ఆ స్ఫటికంలో ఎరుపుదనం కనబడుతుంది. అయితే తర్వాత ఇది పెట్టి చెడిపోయాడు. మిగతా వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ స్ఫటికంలో ఎరుపుదనం బ్రహ్మాండంగా ఉన్నది అనుకుంటున్నారు. అంతకుముందు వచ్చే వాళ్ళకి తెలిపే కనబడింది. ఈయనెప్పుడైతే చుట్టూ 2 పుష్పాలు పెట్టి దండం పెట్టిపోయినాడో ఆ దూరం నుంచి చూసి స్ఫటికంలో భగవంతుడు ఎన్ని రంగులు ఉన్నాయో అనుకుంటున్నారు వీళ్ళు. అర్థమైందా? ఆయనలో రంగు లేదు, పాడు లేదు ఆ స్ఫటికంలో. ఆ స్ఫటికంలో ఇక అందరూ ఫోటోలు కూడా తీసేసుకున్నారు. ఎవరా ఇల్లే భక్తులు మరి చూసుకుంటున్నారు దేంట్లో స్ఫటికంలో ఎరుపు. ఇది ఇలాగా మొత్తం పాకిరిపోయింది ఆ ఊరంతా. స్ఫటికంలో ఏర్పడ్డది, స్ఫటికంలో ఏర్పడ్డాడు. ఆమన్నాడు. ఇంకోడు వచ్చాడు. ఆడొచ్చి ఏం చేశాడు, పసుపచ్చ పెట్టాడు పుష్పాలు. ఆ రోజు భక్తులు ఇది ఫోటో తీసుకున్నారు. అరే నిన్న స్వామివారు ఎరుపుగా ఉన్నారు, ఈరోజు పసుపుగా ఉన్నారు. ఇంకిలాగ పాకిరిపోయింది. పసుపు లేదు, ఎరుపు లేదు. ఎందుకు? అది ఆ రక్తవర్ణ పీతవర్ణ సాన్నిధ్యాత్తు స్ఫటికంలో ఎలా ఎరుపుదనం కలిగిందో ఆ విధంగా ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు జపాకుసుమ సాన్నిధ్యాత్తు స్ఫటికే యథా రక్తత్వం భాసతే అన్వయం చేసుకోవాలి, భాస్తుందని. అలాగనే ప్రత్యేగాత్మ యందు అహంకార సాన్నిధ్యాత్తు జీవత్వం భాసతే. ప్రత్యేగాత్మ యందు ఈ అహంకారం ఒక పుష్పం అన్నమాట. ఇది అక్కడ ఉండేసరికి ఏమైపోదు, అహం నేను నేనని
ఇది ఎప్పుడు స్మరణ చేస్తూ ఉంటుంటే దీనివల్ల ఆయన ఎందుకు జీవత్వం భాసతే. స్వతంత్రంగా అక్కడ రక్తత్వం లేదు, ఆయన పుష్పం పక్క తీసి పడితే ఉంటుంది, ఏమీ లేదు. అర్థమైంది కదా. ఆ ఎదురుగా ఉన్న పుష్పం పక్కన పడితే ఉంటుంది ఏమి. అలాగనే ఈ అహంకారాన్ని తీసి పక్కన పడిస్తే ఏముంటుంది, ఆ జీవభావం పోతుంది. ఇన్నాళ్ళు ఈ అహాన్ని నేను అనుకొని జీవుడు అనుకున్నా, నీ దొంపద ఇప్పుడు తెలిసిపోయేది. రోజు చదివి 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 నువ్వు వేరు నేను వేరు. నేను ఉన్న అహం ఒకటే, అహం ఇచ్చుకోవటం ఆత్మ, అది వేరు ఇది వేరు. అర్థమైంది. ఇది వ్యావహారిక అహం, అది పారమార్థిక అహం. అర్థమైంది కదా. ఇప్పుడు అహం ఇచ్చుకోవటం ఆత్మ. నేనెవరో తెలుసుకోమన్నాడు కదా రమణ మహర్షి. నేను అది ఈ నేనా నువ్వా, ఆ నేను నువ్వో తెలుసుకోమన్నాడు. అది ఆయన చెప్పేది. నేనెవరో తెలుసుకోమంటే అంతకన్నా చతుష్టయంలో ఉన్న వ్యవహారిక నీవు నేనా, పారమార్థికంగా ఉన్న నేనా, ఈ రెండింటిలో నువ్వు తేల్చుకోమన్నాడు ఆయన. అర్థమైందా. అది అందుచేత వ్యావహారిక అహం ఉండాలి. వ్యవహారిక అహానికి సాక్షి ఒక అహం. అది వ్యవహారిక అహంలో తప్పు చేస్తాము, రైట్ చేస్తాం. అరే నేను రాయడంలో తప్పు రాస్తానే అంటాడు, నేనే అంటాడు వాడు. 23 66 వేసానే అంటాడు. ఈ 66 వేసేది ఎవరి తెగు తర్వాత లెక్క పెడుతుంటే తెలిసిందనమాట. ఇది 26 66 వేసాడని. ఇది ఎవడేసాడు, నేను వేసాను అంటాడు. ఈ నేను ఆత్మ, ఇది వ్యవహారిక నేను. ఇది వాడికి లెక్క పెట్టుకుంటా పొరపాటు అయిపోయింది, మళ్ళీ లెక్కలు రాసుకున్నాడు. ఇప్పుడు కరెక్ట్గా లెక్కలు తేలిపోయినాయి. ఇప్పుడు నేను ఇందులో ఈ నేను వ్యవహారిక నేను, ఇది తప్పని తెలిపేది ఒక నేను ఉంది కదా అంటారు. ఇది తప్పని తెలిపేది ఒకటి ఉంది కదా, అది అన్నమాట. అది తప్పుని తెలియకుంటే ఈ సాన్నిధ్య విషయంలో ఉండి దీంతో తాదాత్మ్యం చెందిపోయి జీవాత్మ పేరు పెట్టి వచ్చేసింది. అది ఎలాగా స్ఫటికం దగ్గర ఎరుపు పువ్వు పొంది స్ఫటికంలో ఎరుపత్వం ఎలాగొచ్చేసిందో అలాగనే ప్రత్యేగాత్మ సన్నిధిలో అహంకారం ఉండి ఈ అహంకారం జీవత్వాన్ని ఆపాదించింది. నేను సుఖిని, నేను దుఃఖిని, నేను భోగిని, నేను విరాగిని అన్నటువంటిది ఆపాదించింది. అది అన్నమాట. అది చెప్తున్నాడు. ఈ ప్రకారముగా జపాకుసుమ సాన్నిధ్యాత్ రక్తత్వం యథా స్ఫటికే భాసతే తద్వత్తు తదహంకార సాన్నిధ్యాత్ జీవత్వం ప్రత్యేగాత్మని. తరువాత 82 యదన్యదా భావహేతు అతథా భూతవస్తునః తదజ్ఞానం తమోరూపం సంసారాదిమకారణం యదన్యథా భావహేతుః అతథా భూతవస్తునః తదజ్ఞానం తమోరూపం సంసారాదిమకారణం. అజ్ఞానం అంటే ఏదో చెప్తున్నాడు, మనకు తెలిసిన మొక్కలు ఇవి అయినా ఇవి తీసుకున్నాడు. ఎత్తు అన్యదా భావహేతు అతథా భూతవస్తునః. తథా అంటే ఉన్నది ఉన్నట్లు, అతథా అంటే లేనట్లు. ఉన్నది ఒకటి, చెప్పుకున్నది ఒకటి. తథాస్తు తథా ఆ ప్రకారముగా, అతథా ఆ ప్రకారముగా గాక. ఉన్నది ఉన్నట్లు తెలుసుకుంటే తథా, ఉన్నది లేనట్లు తెలుసుకుంటే అతథా. కాబట్టి ఎత్తు అన్యదాభావహేతు భూతవస్తునః. ఈ భూతవస్తువునందు అన్యథ భూతవస్తువు అంటే వాస్తవికమైన వస్తువునందు అతథా హేతు అది కానిట్టుగా తథ అంటే ఆ ప్రకారముగా, అతథ అంటే ఉన్నది ఉన్నట్లు కాకుండా వేరే విధముగా భావించడం. అది ఆ భాషలో అది పెట్టున్నాడు అనమాట.
కాబట్టి భూత వస్తున అంటే సిద్ధ వస్తువు. ఓ సిద్ధ వస్తువు, ఏమో వస్తువు అనుకుందాం. ఏదో ఒకటి మనం ఏమో భూత వస్తువు, సిద్ధ వస్తువు, త్రాడు అనుకోండి, అది తొందరగా అర్థమైపోద్ది. దాని ఎందు అతదా సర్పదృష్టి, అర్థమైందా? ఎత్తు అది అన్యదా భావహేతు. అది అతధ అనేది వేరే భావానికి కారణమైపోయింది. ఉన్న భావం కాకుండా, వాస్తవమైన భావం కాకుండా వేరే భావానికి కారణమైపోయింది. అన్యదా భావం అంటే ఉన్నది ఉన్నట్టు కాకుండా వేరేగా చూసిందని ఏమంటారు? అన్యథా. అన్యథా విచ్ ఈక్వల్ టు అతథా, రెండు ఒకటే. ఏమంటారు? అది ఏమిటి? ఒక వస్తువును చూసి, ఇప్పుడు మూడుని చూసాం, సంగ్రహంగా అంతా అర్థం కావాలి. 6 అనుకున్నాం, అయిపోయిందా? తథా ఉన్నది 3, అతథా 6 చూసాం, అన్యథా 6 చూసాం. 3 ఏమన్నా 6గా భావించాం. 3ని 6గా భావిస్తే దాని పేరు ఏం పేరు? అజ్ఞానం. 6ని 3గా భావిస్తే ఇంతే, ఏమీ లేదు. సంస్కృతం వెనక ముందర ఉంటుంటుందా? 3ని 6గా భావిస్తే అజ్ఞానం, 6ని 3గా భావిస్తే ఉన్నది తథా. 3గా ఉంటే తథా, ఆ ప్రకారం సరిపోయింది. 3ని 4 అంటే అతథా, సరిపోలేదు. అది అందుచేత ఉన్నది ఒకటి, భావించినది ఒకటి. చంద్రుడు ఒక్కడే, ఏమి ఈ 2 చంద్రులుగా చూస్తాడు. ఎవరు చూస్తున్నాడు? చంద్రుడిగా చూసేవాడు ఎవడు? కాచికామల దోషం ఉన్నవాడు, కంటికి నేత్ర దోషం ఉన్నవాడు, వాడు ఏం చేయాలి? 2 చంద్రులు కనబడతాడు. ఒకదాన్ని 2 భావించేదే అజ్ఞానం. ఉన్నది ఒక్కటే అజ్ఞానం. ఆ అజ్ఞానం 2 విధాలు. తిమిరాజు దోషం చేత వచ్చింది ఒకటి. ఏమి కాచికామరాజు దోషం చేత వచ్చినది ఒకటి, అది నేత్ర సంబంధమైన రోగ సంబంధం వచ్చింది. వాస్తవికంగా ఒకదాన్నే 2గా చూడడం అజ్ఞానం వాడికి. అది ఇదేమిటి? శారీరక దోషం చేత కలిగింది. మళ్ళీ మన కన్ను బాగుపడిపోయింది అనుకో, ఇది చక్కగానే కనబడుతుంది. అర్థమైందా? ఇది బాగానే కనబడుతుంది. కాబట్టి మనకి కాచికామలాది దోషం ఒకటి ఉంటుంది. రెండవది వాడు దూరాన్ని చూస్తాడు. దూరాన్ని చూసి కొయ్యిని చూస్తాడు. కొయ్యిని చూసి ఏమనుకుంటాడు? దొంగ అనుకుంటాడు, మనిషి అనుకుంటాడు. ఇప్పుడు ఇదేమైంది? ఉన్నది కొయ్యి అక్కడ, దాన్ని ఇంకోటి చూశాడు. ఇది ఈ ప్రకారముగా అదేనయ్యా తత్ అజ్ఞానం. ఇది అజ్ఞానం. ఇది ఏమిటి అజ్ఞానం అనేది? తమో రూపం, తమస్సు, చీకటి. అది ఏమి వెలుతురులోనూ స్పష్టంగా గోచరిస్తుంది. ఈ తమస్సు వచ్చిందనుకో మనసుకి, ఇది బద్ధకం, ఉన్నది చూడదు తొందరగా. రజోగుణం ఉంటే చూస్తుంది బాగానే, అబ్బో ఊరుకో అంత తేల్చేస్తుంది. ఇంకా సత్వగుణం ఉంటే నెమ్మదిగా చూస్తుంది, అంత వేగి నమ్మదు సత్వగుణం. ఈ తమో గుణమా, ఇది నమ్మేస్తుంది. ఉన్నది లేనట్లుగా నమ్ముతుంది, లేనిది ఉన్నట్లుగా నమ్ముతుంది. రజోగుణమా, వాడు విచక్షణ చేస్తే కానీ వాడు, ఎందుకంటే నేను చూసిన దానికి తేడా ఉండకూడదు, లోపల అహం వృత్తుంది. వాడు అందుకే బాగా స్పష్టంగా చూసిన తర్వాత చెబుతాడు. ఎంత ఎలా చెప్పాడు అంటే వాడి మనస్సల్లో చెడిపోద్ది. అందుకనే వాడు ఒప్పుకోడు. నేను చూసింది కరెక్ట్గా ఉండాలి వాడి నిర్ణయం. అందుకే రజోగుణం వాడు ఉన్నట్టు చూస్తాడు. అర్థమైందా? కానీ తమో గుణం వాడు అలా ఇది బద్ధకం పోడు, ఎక్కడి నుంచే భావిస్తుంటాడు. అది కప్పేమో, అదేమో ఇదేమో, అది ఇంకో పురుగేమో, ఇది అల్లి చూడొచ్చు కదా, ఇది చూడ్డు. వీడు అంత బద్దకిస్తానమాట. అర్థమైంది కదా? సత్వగుణం వాడు తొందరపడ్డు, ఏది చెప్పడు. వీళ్ళందరూ చెప్పుకున్న తర్వాత నెమ్మదిగా చెబుతాడు వాడు. వీళ్ళు రజోగుణవాడుగా వీడు గమ్మ వచ్చి చెప్పిన దాకా ఆగదు బండి. అందుచేత ఈ తమో రూపం అజ్ఞానం. దీనికి స్పష్టంగా చెప్పేశాడు. మా భగవద్గీత కూడా ఏం చెప్పింది? తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిస్తన్ని భద్రాతి. అది కరెక్ట్ పేరు పెట్టాడు అక్కడే కృష్ణ పరమాత్మ. తమస్త్వజ్ఞానజం విద్ధి, తమస్సు అనేది అజ్ఞానముగా తెలుసుకో అన్నాడు. అదే ఇక్కడ చెప్పాడు. తదజ్ఞానం తమో రూపం. ఇదేయా ఈ తమో రూపమైన అజ్ఞానం దేనికి కారణం? సంసార ఆదిం కారణం.
ఆది ఆది శంకరాచార్య ఎలాగంటామో ఆది సంసారం అన్నమాట. దీనికి మొత్తం దీనికి ఇంకెల్లప్పుడూ ఇది ఆది సంసారం. అది సంసారాదిం, సంసార ఆదిం అంటే ఇంకేం లేదు ఇక్కడ. సంసారం అనేది జన్మ జర మృత్యు అలాగనే బాల్య యౌవన కౌమార వార్ధక్యములు ఈ రకాలన్నీ ఆదిపదం తీసుకోవాలన్నమాట. అది ఇంకా అదిలో వచ్చిన తర్వాత రోగాదులు ఇదంతా మొత్తం అది ఇంకేం లేదు. సంసారాదిం అకారణం కాబట్టి సంసారాదిమ కారణం అకారణం. ఇక్కడ సంసారాదిం కారణమే తీసుకోవాలి ఏమిటి అంతే. కాబట్టి కారణం సంసారాదిం కారణం అది, లేదంటే తకారం చేర్చుకోవాలి. ఆది మత్తి తీసుకోవాలి, లేకపోతే సంసారాదిం సంసారాదులకు కారణం. అకారణం విడదీస్తే మా ఉంది కదా, ఆదిం తీస్తే అకారణం వస్తుంది. అది కుదరదు, అది ప్రింటింగ్ దోషం ఉండేది. అందుచేత సంసారాదిం కారణం అది. సంసారాదులను గూర్చి ద్వితీయ భక్తి తీసుకొని సంసారాదిం రామం ఎలాగ ద్వితీయ సంసారాదులను గూర్చి కారణం అది అక్కడ. లేకపోతే ఇదేమవుతుందంటే సంసారాదిం పట్టుకొని మళ్ళీ అకారణం వెళ్ళిపోదు. ఇక్కడ మనం పొళ్ళు పెట్టుకోవాలి. అది అకారణం అంటే అప్పుడేంటి అజ్ఞానం సంసారాదులకి కారణము కాదని వచ్చేస్తుంది. ఇంకా మంచిది కదా అందరికీ. ఎల్లప్పుడు అజ్ఞానంలో తాండవించవచ్చు. ఈశ్వరుడు తాండవేసినట్టుగా అది తర్వాత దిద్దుతాలే. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు 83లో అజ్ఞాన దోషేన తు యత్ర యత్ర ప్రకల్పితం తత్తుం ఋషైవ దృష్టం రజ్వాదికే వస్తుని సర్పత్వాధి యథా తథైవాత్మని జీవితామృషా అజ్ఞానదోషేన తు యత్ర యత్ర ప్రకల్పితం తత్తు మృషైవ దృష్టం రజ్వాదికే వస్తుని సర్పతాది యథా తథైవాత్మని జీవితామృషా. ఇప్పుడు మన అజ్ఞానం వల్ల ఏమిటి అంటే ఎత్ర ఎత్ర అజ్ఞానం అస్తి తత్ర తత్ర ప్రకల్పితం అస్తి. ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్నిః. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం ఏమంటారు ఎత్ర పార్థో ధనుర్ధర ఎత్ర ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భవతి. ఎత్ర అనేది ఎక్కడెక్కడైతే అని. అలాగే ఎత్రతు అజ్ఞాన దోషేన ప్రకల్పితం. ఎక్కడెక్కడైతే అజ్ఞాన దోషము చేత కల్పింపబడినదో అక్కడ తత్తు మృషైవ. తత్ అంటే తత్ర తత్ర అది ఏమిటి మృషైవ దృష్టం. మృష అంటే మిథ్య, వాస్తవంగా అక్కడేమీ లేదు. మృషైవ అంటే మిథ్య, అక్కడ వాస్తవంగా ఉన్నదేమీ లేదు. మృషా ఏవా. మృషా ఏవంటే లేనిది, మృష అంటే లేనిది. మృషైవ అది మిథ్య అంతే. అజ్ఞానము చేత కల్పింపబడినటువంటిదంతా ఎక్కడెక్కడ ఉన్నదో అదంతా మిథ్యే. ముందు చెప్పుకుంటున్నాం కదా, మనం వెళ్ళాం సర్కస్కి. వెళ్ళగానే ముందు సీన్ ఏం చూపెట్టాడంటే 500 రూపాయల నోట్లు, అన్ని నోట్లు అండి.
మరి మొత్తం కొమ్మరించేశాడు. సంచి నిండా 500 రూపాయల నోట్లే. ఇన్ని కూడా లెక్కడానికే టైం ఉండదు. అవన్నీ ఉంటాయా? ఈ అజ్ఞానం చేత కల్పించబడి మన కళ్ళకి కట్టుకట్టు కట్టాడు. అయ్యే 1 రూపాయి కూడా ఉండేదిలే. అన్ని రూపాయలు ఉంటే వాడు ఎందుకు ఈ సర్కస్ చేసి అడుక్కోవడం? దండగా రోజుకు 4 మూటలు శుభ్రం చేసుకొని మార్కెట్లో పెట్టుకుండు కదా. మళ్ళీ వాడి గ్యాలరీ టికెట్ ఏమో 10 రూపాయలు అంటే నేల టికెట్ 3 రూపాయలు, కుర్చీ టికెట్ 10 రూపాయలు పెట్టుకుంటాడు కదా. ఎందుకది? అందుచేత అది అజ్ఞాన కల్పితం వస్తువు ఎక్కడైతే ఉన్నదో అది మృష ఏవా. మనకిదే ఏమే అజ్ఞాన కల్పితం చేత తాటి ఎందుకు పామును చూసాం. తర్వాత పాము యథార్థంగా త్రాడు చూస్తే ఏమైపోయింది? మృష. అది మృష అంటారు దాన్ని ఏమంటారు? అది దానిని మనం అజ్ఞాన అది చెప్పాడు. అజ్ఞాన దోషేణ ఎత్ర ఎత్ర ప్రకల్పితం ఎత్ర యస్మిన్ స్థలే దేనియందు. ఎత్ర అంటే దేనియందు. ఒకటి యస్మిన్ స్థలే ఏ స్థలమునందు. అది ఇప్పుడు మరీచికలన్నీ అక్కడ ఇసుక ఎందు నీళ్ళు ఉన్నట్టు భావించుకుంటాం కదా మనం. అదే మోడి ఎందు మనిషిగా భావించుకుంటాం కదా. అలాగని అజ్ఞాన దోషేణ ఎత్ర ప్రకల్పితం. అది ఎక్కడాడు కానీ తత్ మృషైవా. అదంతా మిథ్యే కానీ ఇంకోటి కాదు. మృషైవ దృష్టం. అక్కడ ఒట్టి మిథ్యయే దృష్టం. శాశ్వతంగా ఉండే వస్తువు అది కాదు. అలా అదే ఉదాహరణ ఇచ్చాడు. మనకి మళ్ళీ ఎత్తుకోకుండా రజ్వాదికే వస్తుని సర్పతాది యథా తది అది యథా రజ్వాదికే వస్తుని సర్పతాది. ఇది అందరికీ తెలిసిందే. ఇది రోజు కొంతసార్లు చెప్పుకుంటే కానీ మనకి కడుపు నిండదు. రోజు చెప్పుకుంటే కడుపు నిండుతుంది. అది కడుపు నిండదు, కాలు నిండదు. అలాగే ఇప్పుడు ఇక్కడ తీస్తున్నాడు. అది ఎలాగ మృష. ఇప్పుడు అసలు దానికి వచ్చాడు దాష్టాంతికానికి. తథైవా ఆ ప్రకారముగా ఆత్మని జీవాత్మ మృష. ఆత్మ యందు జీవాత్మ కల్పితము కూడా వ్యర్థమే. కల్పిత వస్తువు ఎప్పుడు మృష కదా. ఆత్మ యందు జీవాత్మను కల్పించుకున్నారు. ఇది కూడా ఏమైంది? అజ్ఞానవశాత్తు ఆత్మ యందు కల్పితమైనటువంటి జీవభావము మృష అంటే ఏమిటి? మిథ్య. వాస్తవముగా లేదు కాబట్టి ఆచార్యుల వారి జీవో బ్రహ్మైవ. జీవుడే బ్రహ్మము, బ్రహ్మమే జీవుడని మనకి చెప్పుకొచ్చాడు. ఈ విధంగా చెప్పి ఇప్పుడు 84 నిరంజనే నిర్వికారే నిష్క్రియే అసంగవస్తుని సాక్షిణ్యారోపితం సర్వం స్వప్నవత్ సర్వదా మృషా. స్వప్నవత్ సర్వదా మృషా. ఇక్కడేమిటి? 5 విశేషణాలు ఆత్మ ఎందు ఉన్నాయి. ఆత్మకి 5 విశేషణాలు. ఆత్మ ఎలాంటిది? 1 నిరంజనం, 2 నిర్వికారం, 3 నిష్క్రియం, 4 అసంగవస్తు, 5 సాక్షిని. అది ఏమంటారు? ఆత్మకి 5 ఏవి? ఈ భావాలు ఎలాంటిది? ఆత్మ అంటే నిరంజనే. అది ఎప్పుడూ కూడా అంజనం. అది చీకటి ఎప్పుడో లేదు, ప్రకాశమైన. అందుకే మనోరు అలక్ నిరంజన్ అంటారు. అది ఎప్పుడు కూడా చీకటి లేదు, పడుతుంది కదా. అలక్ నిరంజన్ మొత్తం నిరంజనే. అది ఎప్పుడు ప్రకాశమానమైనటువంటిది. అంజనం కాటుక నల్లగా ఉంటుంది, అర్థమైందా? నిరంజనం నలుపు లేని ప్రకాశం. అది ఈ ప్రకారముగా నిరంజనం. ఆత్మ ఎలాంటిది? నిరంజనం.
ప్రకాశమానమైనది. ఇంకా నిర్వికారి, ఇంకెలాంటిది? ఏ వికారము లేదు. ఆ వికారాలన్నీ దేనికి అంటే ఏది ఉత్పత్తి అయిందో దానికే వికారం. వికారానికి ఒకటే ముక్క, ఉత్పత్తి అయిన దానికే వికారం. ఆత్మకు ఉత్పత్తి లేదు కాబట్టి వికారం లేదు. ఇదేంటి మూలమన్నమాట. ఇక వికారాలు ఏమంటే అన్నీ అందరికీ తెలుసు. మన మనసులో ఉన్న వికారాలు కొన్ని ఉంటాయి, శారీరక వికారాలు కొన్ని ఉంటాయి. అర్థమైందా? శారీరక వికారాలు అన్నీ మనకు అనుభవం అయిపోయేది. పుట్టినప్పుడు జ్ఞానులు ఉన్నాం, అప్పుడు సొగసు వేరు, వయసులో సొగసు వేరు, ఇప్పుడు మన సంగతి వేరు అయిపోయింది. అంతా అయిపోయింది సంత ఇప్పుడు. అర్థమైందా? ఇవన్నీ వికారాలు. అర్థమైందా? ఈ వికారాలు ఏవి బాల్యాదవస్థలో ఆత్మకు లేవు. నిష్క్రియే. ఇక 24 గంటలు క్రియ లేకపోతే మనకి కాలం జరగదు. ఉండాలి, క్రియ ఉంటే కదా. క్రియ లేకపోతే కాలం ఎక్కడ జరుగుతుంది? అలా కూర్చుని పని అవుతుందా? ఇది క్రియ ఉంటేనే కాలం, మన జీవితం గడుస్తుంది. అర్థమైంది కదా? క్రియ అయితే కర్మ, క్రియత అయితే కర్మ. ఏది చేయబడదు అది కర్మ. కర్మ చేసుకోవాలి. ఉద్యోగమో వ్యాపారమో ఏది ఏం చదువుకుంటారో దానికి సంబంధమైన క్రియ చేసుకోవాలి. అలాగనే మనం తినేసి ఇలాగే కూర్చున్నాం అనుకోండి, 3 పూటలు ఏ పని చేయకుండా అయిపోయి మన పని. ఇంకా 6 రోజుల్లో రామ్ నామ్ సత్యే. ఆ క్రియ ఉంటేనే పని అవుతుంది. 6 రోజులు అలా తినగానే కూర్చొని కొన్ని వెళ్ళాలి. అలాగా ఏమో జరగదు, ఇంకా కదలదు. అదే నేను నిష్క్రియను అనుకొని కూర్చుంటే నిష్క్రియ ఆత్మ, క్రియ శరీరం. అర్థమైందే? ఇక వాడికి అరగదు. అప్పటికే వాకింగ్ వెళ్ళి 3 గంటలు ఒకటి ఎన్ని మైళ్ళు పరిగెడుతుంది. అంత అభ్యాసమా? తెల్లాలేసి చెప్తుంటారు ఒకరు 15 కిలోమీటర్లు ఇల్లు వచ్చిస్తారు. అది అలాగే ఇల్లు వచ్చింది. 1 కిలోమీటర్ నడిచేసరికి మనకి 2 నొప్పులు, కాళ్ళ నొప్పులు. మనకని ఆలే గొప్పలు అనుకుంటాను నేను. అర్థమైందా? అది మొత్తం ఒక ఆయన రోజు 15 కిలోమీటర్లు పరిగెడతాడు. పరిగెట్టడం సరే, ఇంకా వాళ్ళు రికార్డ్ బ్రేక్ అనుకోవాలి మనం. సరే, మొత్తం మీద ఏంటి, ఇటువంటి క్రియలుకి ఆధారమైనటువంటి వస్తువు లోపల ఉండి తాను క్రియ లేకుండా ఉన్నదే పరమాత్మ. ఆయన లేకపోతే ఏ క్రియ లేదు. ఈ చేయి తెప్పలేవు, మిమ్మల్ని నేను చూడలేను, నన్ను మీరు చూడలేరు. అది లోకంలో వస్తువులే సంగము అంటే ఏమిటి? మనకి ఒక వస్తువుతో సంబంధము, దాన్నే సంఘము. 3 వస్తువులు కలిస్తే త్రివేణి సంఘము అంటారు. అర్థమైంది కదా? కాబట్టి ఒక వస్తువుతో మనం కలియడమే సంఘం. అది ఏ సంఘము లేదు. అది ఇంకా ఎలాంటిది? సాక్షిని. ఇంకా అది అన్నిటికీ సాక్షి. అందుకనే భగవంతుడు ఎప్పుడూ చూస్తున్నాడనే భావం మనకు ఉండాలి. అది ఏమంటారు? భగవంతుడు ఎప్పుడూ చూస్తున్నాడనే భావం ఉన్నవాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆయన ఎప్పుడో సంవత్సరానికి ఒక్కరోజే చూస్తాడులే అంటే అప్పుడు అంత జాగ్రత్త ఉండదు. అర్థమైందా? ఆయన సర్వకాల సర్వావస్థలు ఏందో మనల్ని చూస్తున్నాడు. కాబట్టి మనం ఏ పని చేసినా అంతే కదా. పెద్దవాళ్ళు చూసేటప్పుడు జాగ్రత్తగా ఉంటాం కదా. అలా భగవంతుడు చూస్తున్నాడు అనుకుంటేనే జాగ్రత్తగా ఉంటాం, లేకపోతే మనం ఎక్కడ జాగ్రత్తగా ఉంటాం. అది ఈ ప్రకారంగా సాక్షిని ఆరోపితం సర్వం. ఇటువంటి పరమాత్మ యందు ఒకటి నిరంజనం, ఎల్లప్పుడూ ప్రకాశమానమైనటువంటిది, వికారం లేనటువంటిది, క్రియ లేనటువంటిది, దేంతో సంఘం లేనటువంటిది, సాక్షి అయినటువంటి దాని యందు సర్వం ఆరోపితం. ఈ సమస్తము ఆరోపింపబడినది అన్నమాట. అయితే ఆరోపింపబడిన వస్తువు వాస్తవం ఇప్పుడు కాదు అని ఎలా చెప్తామంటే చెప్తున్నాడు. ఒక ఉదాహరణ, స్వప్నవత్ సర్వదా వృష. స్వప్నము కూడా వస్తువు ఉంది. స్వప్నంలో ఉన్న వస్తువులన్నీ కూడా తెల్లారికి లేవు కాబట్టే మిథ్యా. విచారణ చేసి మనం
బ్రహ్మం ఒక్కటే మూలము, ఇదంతా మిథ్య అని విచారం చేసిన వాడికే మృష అవుతుంది, లేనివాడికి జగత్సత్యం బ్రహ్మ మిథ్య అంటాడు. ఎవడు విచారం చేయనివాడు జగత్సత్యం బ్రహ్మ మిథ్య, మనము బ్రహ్మసత్యం జగన్ ఇంత తేడా. వాడు ఏదో ఒకటి ఒప్పుకోవాలి, సత్యమో మిథ్యో. వాడేమంటాడు, కంటికి కనబడింది సత్యం, కనబడింది మిథ్య, నాదేం తప్పు అని చెప్పు అంటాడు. ఏమి నువ్వేమో కనబడింది మిథ్య అంటున్నావు. ఇప్పుడు వాడు కరెక్ట్గా చెప్తున్నాడు, నేను కనబడింది ఎప్పుడైనా సత్యం ఒప్పుకుంటాను, అర్థమైందా? కనబడింది మిథ్య అనుకుంటాను అంటాడు వాడు. మనమేమో కూడా కనబడింది మిథ్య అనుకుంటాము, కనబడింది సత్యం. రివర్స్ ఇది. ఇది ఇక్కడ వచ్చిన వాదం. ఏమంటారు, ప్రత్యక్షమే చార్వాక. ఏమి ఇక ప్రత్యక్షమే చార్వాకుడు ఏమంటాడు, ప్రత్యక్షాన్నే ఒప్పుకుంటాడు వాడు. వాడు కనబడిన దాన్ని ఒప్పుకోడు, కనబడిన దాన్ని ఒప్పుకుంటాడు నైయాయికుడు, వాడు అనుమాన ప్రమాణం. అర్థమైందా? వాడు ప్రత్యక్షాన్ని ఒప్పుకుంటాడు, అనుమానాన్ని ఒప్పుకుంటాడు. ఒక్కటే ఒప్పుకున్నాడు ఒక చార్వాకుడు, వాడు ఏ మతాన్ని ఒప్పుకోడు. నా దాంట్లో ఒకటి ప్రత్యక్షమే నాకు ప్రమాణం, నాణ్య పంథ అయినా విద్యుత్ అంటాడు. ఎందుకంటే మార్గం ఇంకోటి లేదంటాడు వాడు. అందుకే శరీరమే పరమాత్మ అని పేరు విడిచిన వాడు. ఇదే అది. అందుచేత ఇప్పుడు మనం ఈ విధంగా నిరంజనే నిర్వికారే నిష్క్రియే అసంగ వస్తుని సాక్షిని ఆరోపితం సర్వం స్వప్నవత్ సర్వదా మృష అది చెప్పి ఇప్పుడు 85 నహి స్వాప్నిక సంసార నహి స్వాప్నిక సంసార కర్తృభోక్తృత్వలక్షణ కర్తృభోక్తృత్వలక్షణ సత్యః సమీక్ష్యతే తద్వత్ తత్ సత్యః సమీక్ష్యతే తద్వత్ జాగ్రత్కాలేపి సాక్షిణః జాగ్రత్కాలేపి సాక్షిణః నహి స్వాప్నిక సంసార కర్తృభోక్తృత్వ లక్షణ. కాబట్టి నహి స్వాప్నిక సంసార కర్తృభోక్తృత్వ లక్షణ సత్య సమీక్ష్యతే తద్వత్ జాగ్రత్త కాలే అపి సాక్షిణ. అదేం చెప్తున్నాడంటే ఇక్కడ మనకి నహి స్వాప్నిక సంసార, స్వాప్నిక సంసారములో ఉన్న కర్త ఉంటుంది, భోక్త ఉంటుంది. అక్కడ చేసినట్టు ఉంటుంది, శుభ్రంగా ఎవరో భోజనం పెట్టినట్టు ఉంటుంది, పంచపక్ష పరమాండాలు హాయిగా భోజించినట్టు ఉంటుంది. అర్థమైందా? ఇవన్నీ ఉంటాయి, కానీ ఇది మృషాయి, ఇది మిథ్య. పంచపక్ష పరమాండాలు మనం తిన్నట్టే ఉంటుంది, రాత్రి ఫుల్గా తిన్నట్టు ఉంది, లేచరికి ఆకలి అనమాట, వాడు మాడిపోతుంది. ఇంకేం చేయ రాత్రి స్వప్నంలో మాత్రం ఇంత భోజనాలు, ఏం భోజనం తినలేదు సత్యమనమాట. ఎక్కడ లెగిసేది కడుపు మంట, ఆకలి. ఇప్పుడు వాడు రాత్రి అంత బాగా తిన్నాడా, తిని వెంటనే ఆకలి వేస్తుంది ఎవరికైనా. కనీసం 2-3 గంటలైనా మంచిది కూడా తాగబుద్ధి ఇది అలాంటిది. కాబట్టి అందుకు చెప్తున్నాడు, నహి స్వాప్నిక సంసార. ఈ సంసారం అంటే కర్త భోక్తయే సంసారం, ఇంకా మరి కొత్త సంసారం లేదు ఇక్కడ. ఏమిటి, నేను కర్త, నేను భోక్త, నేను సుఖిని, నేను దుఃఖిని, వ్యవహారాన్ని ఏమంటారో సంసార చెప్తున్నాడు. నహి స్వాప్నిక సంసార, ఇది జాగ్రత్త స్వప్నం సంసారం, అది స్వాప్నిక సంసారం. ఇందులోనూ మనకి వ్యవహారం అంతా సంసారమే పేరు, అందులోనూ వ్యవహారం అంతా
సంసారం. మళ్ళీ అక్కడ ఒక సంసారం గుర్తుపెట్టుకోకూడదు ఏమిటి, అది ఏంటి ఆ సంసారం అంటే కర్తృభోక్తృత్వ లక్షణ, అంతే. ఇంక లక్షణం అయితే దాని కర్త భోక్త, ఇక దాత నేత దేవత ఇవన్నీ మొత్తం లిస్టు అమర్చుకోవాలి. అందుచేత ఇది మనకు కావాల్సింది. అంతే. రాత్రి వచ్చారు అందరూ కూడా స్వప్నంలో మొత్తం ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అందరూ వచ్చేసారు. ఎక్కడ స్వప్నం రమ్మన్నారు. నేను తెల్లవారు మీకు మీ మీటింగ్ ఎప్పుడో, మా మీటింగ్ మొట్టమొదటి నేనే ఉంటాను ఆ మీటింగ్కి, మీకేం పర్లేదు అన్నాడు. వీళ్ళకి మాట ఇచ్చాడు. వీళ్ళ మీటింగ్ ఏమో మధ్యాహ్నం 3 గంటలకి, వాళ్ళ మీటింగ్ సాయంకాలం 5 గంటలకి. అక్కడ మీరే కర్తగా ఉండాలన్నారు వాళ్ళు. ఎవరు? ఆ మీటింగ్ వాళ్ళు. అలాగే మీరు అన్ని మాట కాదంటాను అన్నాడు. అయిపోయి తెల్లారిపోయిందా, ఏ మీటింగ్ లేదు, కర్త లేదు, భోక్త లేదు. మధ్యాహ్నం 3 గంటలకు వాడు రమ్మన్నాడు, సాయంకాలం వీడి మీటింగ్ 2 మీటింగులు గోయిందా. అందుచేతే అది చెప్పాడు ఇప్పుడు ఇక్కడ. నహి స్వాప్నిక సంసార నా కర్తృత్వ భోక్తృత్వ లక్షణ. స్వాప్నిక సంసారంలో ఉన్నటువంటిది నా కర్తృత్వము, సంసారం అంటే కర్త భోక్త, అది నా కర్త నా భోక్త, అది మిథ్యా మృష. సత్య సమీక్ష్యతే. ఎప్పుడయా సత్య సమీక్ష్యతే? జాగ్రత్తకాలేపి. జాగ్రత్తకాలే వాడు తద్వత్తు ఆ జాగ్రత్త కాలంలోనూ ఇది స్వప్న సంసారము మిథ్య అని బోధపడుతూ ఉన్నది. అలాగనే యథార్థాన్ని చక్కగా విచారిస్తే వీటన్నిటికీ నేను సాక్షిని అన్నటువంటి జ్ఞానము పారమార్థికంలో బోధపడుతుంది. ఇవన్నీ మిథ్య. జాగ్రత్త కాల వ్యవహారిక మిథ్య, ఉన్నట్టు సత్య సమ్యక్ ఈక్షతే. అది రెండింటికి అర్థమే. జాగ్రత్త కాలే సత్యం సమ్యక్ ఈక్షతే, స్వప్నకాలంలో వచ్చింది అసత్యమని బోధపడిపోయింది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? సాక్షిణ, ఎవడైతే ఈ సాక్షి స్వరూపం ఉన్నదో ఆ చేసిన వ్యవహారానికి అంతటికి సాక్షి కదా. ఇవ్వడానికి, జాగ్రత్త అవస్థలు ఇవ్వడానికి, పుచ్చుకోవడానికి, రమ్మడానికి, వెళ్ళడానికి, వీటన్నిటికీ వీడి సాక్షి. కాబట్టి ఈ సాక్షికి అవన్నీ గోచరమవుతుంది. కాబట్టి అది వ్యవహారిక సత్యమే కానీ పారమార్థిక సత్యం కాదు. కాబట్టి పారమార్థిక సత్య దృష్టిత వ్యవహారిక దృష్టి మృష, వ్యర్థం. వ్యవహారం నడవని వద్దని లేదు, ఇది వ్యవహారం నడవని. జ్ఞానికి ఈ వ్యవహారం ఏమిటి? మిథ్య. అజ్ఞానికి వ్యవహారము సత్యం. అది వ్యవహారికం ఉండాలి. వ్యవహారం లేకపోతే జాగ్రత్త ఏం చేస్తాం? పళ్ళు పాటలు లేకుండా వ్యవహారికం నడవాలి. కానీ సాక్షిణ పరమాత్మన దృష్ట్యా అది మిథ్య. అది రాత్రి స్వప్నం ఎలాగా మిథ్యే, అది పెద్ద విశేషంగా తెల్లారికి ఉండదు కాబట్టి మిథ్య. అది ఎవరైనా చెప్పిస్తాడు. కనబడుతున్నది మిథ్య అనడానికి ఇప్పుడు కావాలి. ఎవడైతే సత్యం ఈక్షతే, సత్య అంటే పరమాత్మని, అహం బ్రహ్మాస్మి బ్రహ్మేవాహమస్మి అన్నటువంటి విషయాన్ని ఎవడు చక్కగా వీక్షిస్తాడో వాడికి వ్యవహారికమంతా స్వప్న సంసార స్వప్న సంకాశ. ఈ సంసారం ఎలాంటిది? జాగ్రత్త సంసారం, స్వప్న సంకాశ, అది చెప్పాడనమాట. అందుచేత ఈ ప్రకారముగా అజ్ఞానము, అజ్ఞాన కార్యము, అలాగే జీవత్వ లక్షణాలు, ఇవన్నిటికీ కూడా ఉన్నటువంటి సాక్షి స్వరూపం ఒకటే సత్యమైనటువంటిది, ఇవన్నీ మిథ్యాస్వరూపమైనటువంటిది. ఈ ప్రకారంగా ఇంతవరకు మనకి తీర్చుకొని చెప్పారు. కాబట్టి అందరికీ కూడా మరి ఇటువంటి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య అఖండ ఐశ్వర్యాన్ని కూడా అమ్మవారు జగద్గురు ఆదిశంకరాచార్యులు ఇచ్చి సదా రక్షించదాకా.